చికెన్ దమ్ బిర్యానీకి ఫస్ట్ కొద్దిగా పసుపు, నేను 1.5 కిలో దాకా చికెన్ తీసుకున్నాను. అందులోకి ఒక 7-8 పచ్చిమిర్చి, ఫ్రైడ్ ఆనియన్స్ కొంచెం, ముందుగా శుభ్రంగా కడిగి పెట్టుకున్న కొత్తిమీర, పుదీనా, టేస్ట్ సరిపోయిన సాల్ట్, ఒక 2 స్పూన్స్ వరకు వేస్తున్నాను, ధనియా పౌడర్ 1.5 స్పూన్, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక 4 స్పూన్స్ వరకు వేస్తున్నాను. ఫ్రెష్ది అయితే బాగుంటుంది. హాఫ్ టేబుల్ స్పూన్ గరం మసాలా, చికెన్ మసాలా 1.5 స్పూన్, తర్వాత లెమన్ జ్యూస్ ఒక 2 లెమన్స్ వరకు తీసుకోండి. అలాగే ముందుగా ఆనియన్స్ ఫ్రై చేసి పెట్టుకున్న ఆయిల్, ఒక పావు లీటర్ పైన 1/2 కేజీకి మిడిల్లో ఉండేలాగా కర్డ్, ఒక 2 టేబుల్ స్పూన్స్ కారం, ఈ కలిపింది పక్కన పెట్టి ఉంచేసుకోండి ఒక 2 అవర్స్ వరకు. ఆ తర్వాత ఈలోపు రైస్ అయ్యి కుక్ చేసుకుందాం. 1 కేజీ రైస్ తీసుకుని నీట్గా కడిగి పెట్టుకోవాలి, 1/2 అవర్ సోక్ చేసుకోవాలండి. తర్వాత వచ్చేసి ఒక పెద్ద గిన్నె తీసుకొని అందులోకి ఒక 3 బిర్యానీ ఆకులను ఇలా తుంచేసి వేసుకోవాలి. తర్వాత ఒక 5 యాలకులు, మరాఠీ మొగ్గ ఒక 3, లవంగాయలు ఒక 8 నుండి 10, ఒక 1/2 స్పూన్ షాజీరా, ఒక 3 మరాఠీ మొగ్గ, స్టార్ అనాసు, దాల్చిన చెక్క ఒక 4-5 చిన్న ముక్కలు, ఒక 1/2 స్పూను మిరియాలు వేస్తున్నానండి. ఇది స్టవ్ మీద పెట్టుకొని ఈ వాటర్ అనేది బాగా మరగాలి. ఈ వాటర్ మరుగుతున్నప్పుడే పెట్టుకున్నప్పుడే ఒక 2 టేబుల్ స్పూన్స్ సాల్ట్, కొంచెం ఆయిల్, రైస్ అనేది అతుక్కోకుండా ఉంటుందండి ఆయిల్ అనేది వేసుకుంటే. తర్వాత రైస్ అనేది వేద్దామండి. వాటర్ బాయిల్ అయింది. ఇప్పుడు అందులోకి ముందుగా నానబెట్టుకున్న రైస్ వేస్తున్నాను. ఆ రైస్ అనేది 70% వరకు ఉడికించుకోవాలండి. రైస్ అనేది 70% బాయిల్ అవ్వాలండి. ఒకసారి అయిందో లేదో చూసుకొని దాన్ని బట్టి వాటర్ అనేది తీసేద్దాము. వాష్ చేస్తాను. రైస్ అనేది 70% బాయిల్ అయింది. అడుగు మందంగా ఉన్న గిన్నె తీసుకొని అందులోకి ముందుగా మ్యారినేట్ చేసిన చికెన్ అనేది ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలండి. ఇలాంటి గరిటె ఒకటి తీసుకొని దీనిలోకి 70% బాయిల్ అయిన రైస్ని ఇలా లేయర్ లాగా వేసుకోవాలి.
ఇప్పుడు ఒక లేయర్ ఫ్రైడ్ ఆనియన్స్, కొద్దిగా కొంచెం కొత్తిమీర, కొద్దిగా పుదీనా వేసి కొంచెం గీ వేస్తున్నానండి. మళ్ళీ ఇంకొక లేయర్ ఉన్న రైస్ వేసేసుకుంటాం. మళ్ళీ కొంచెం కొత్తిమీర, పుదీనా, ఈ ఫ్రైడ్ ఆనియన్స్ అనేవి వేసేసుకోవాలి. వేసి మిగిలిన రైస్ అంతా ఒక లేయర్ లాగా ఈ మొత్తం లేయర్స్ వేసుకున్న తర్వాత పైనుండి నెయ్యి వేసుకోవాలండి. నెయ్యి కానీ నూనె కానీ ఏదైనా వేసుకోవచ్చు. ఒక 50 నుండి 75 గ్రాముల దాకా పడుతుంది. ఈ రైస్ వార్చినప్పుడు తీసిన నీళ్ళు అనేవి కొంచెం పైన వేస్తున్నాను. ఇప్పుడు దీన్ని స్టవ్ మీద ఒక పాత పెనం ఒకటి పెట్టుకొని దాని మీద ఈ గిన్నె అనేది పెట్టుకోవాలి. ఇలా ప్లేట్ పెట్టేసి దీనికి చుట్టూ గోధుమ పిండి కానీ మైదా కానీ కలిపి పెట్టుకోవచ్చండి. లేదంటే ఇలా బరువు పెట్టడం వల్ల కూడా ఆవిరి అనేది బయటకు వెళ్ళకుండా ఉంటుంది. ఫైవ్ మినిట్స్ హైలో ఉంచి తర్వాత ఒక 15 మినిట్స్ సిమ్ చేసి ఉంచితే కుక్ అయిపోతుందండి చికెన్ కూడా. ఇక అప్పుడు తీసుకుని సర్వ్ చేసుకోవచ్చు. బిర్యానీ అనేది రెడీ అయిపోయిందండి. కుక్ అయిపోయింది. ఇలా ఒక 10 మినిట్స్ ఉంచేసుకొని సర్వ్ చేసుకోవటం.